చిత్తూరు నగరానికి తాగునీరు అందించేటువంటి లక్ష్యంతో 1995లో 0.20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎన్టీఆర్ జలాశయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వృధా అవుతున్నటువంటి నీటిని స్థానిక రైతులకు అందించడానికి 20 ఏళ్లుగా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఎన్టీఆర్ జలాశయం నుంచి పెనుమూరు మండలంలోని 2 చెరువులకు, గంగాధర నెల్లూరు మండలంలోని మరో 31 చెరువులకు నీటిని కాలువల ద్వారా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ 2004లో తెర మీదకి వచ్చింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెరువులకు నీరు మళ్లించడానికి 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్ జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి జలాశయం నిండు మిగిలిపోయినటువంటి నీరు మొత్తం కూడా సముద్రం పాలవుతుంది. ఇక జలాశయం సామర్థ్యం 109.8 టీఎంసీలుగా ఉంది. 2 నెలలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జలాశయం నిండిపోయింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. 500కు పైగా టీఎంసీల నీరు సముద్రం పాలైనటువంటి అంశాలు కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి 2 గేట్ల ద్వారా రోజుకు 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి 33 చెరువులకు నీటిని మళ్లించేటువంటి ప్రాజెక్టు మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గుంగపల్లె చెరువుకు కాలువల ద్వారా పనులు పూర్తి చేయగా బలిజపల్లె పనులు నిలిచిపోయాయి. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా పనులు మొదలు కాలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రేట్లు పెరగడం కారణంగా పనులు ప్రారంభం కాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలేంటి? గతంలో నుంచి 2-3 దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే గత నెల రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురుస్తున్న పరిస్థితి అవుతుంది. వర్షాల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చెరువులు, జలాశయాలు అన్ని కూడా పూర్తిగా జల కళను సంతరించుకున్నాయి. మరోపక్క వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండటంతో కూడా మరికొన్ని జలాశయాలు కూడా పొంగి పొర్లుతూ అక్కడ కాలువలు కూడా తెగిపోతూ ఉన్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పెనుమూరు మండలం కలవగుంటలోని ఎన్టీఆర్ జలాశయం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఇది స్థానికులకు కాలువల ద్వారా ఏదైతే నీటిని అందించాలనేనని వైఎస్ఆర్సీపీ అంటే సెక్యూరిటీ పీరియడ్ లోనే దీనికి దాదాపు అనుమతులు ఇచ్చిన పరిస్థితి. కానీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో కూడా నేటికి అది సమస్యగానే మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ కాలువల ద్వారా రైతులకు నీరు చేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ కూడా తమిళనాడు మీదుగా కూడా ఇది సముద్రంలో వెళ్లి కలిసిపోతుందనే కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరానికి తాగునీటి అందించే లక్ష్యంగా కూడా 1995లో ఏదైతే 0.12 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎన్టీఆర్ జలాశయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ప్రారంభించినప్పటికీ కూడా అక్కడ నుంచి పిల్ల కాలువలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతోనే ఇప్పుడు ఆ జలాశయాలన్నీ కూడా వృధాగా నీరు బయటికి వెళ్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి స్థానిక రైతులు దాదాపు 20 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా స్థానిక రైతులకైతే మాత్రం ఈ నీరు అందకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ జలాశయం నుంచి పెనుమూరు మండలంలోని 2 గ్రామాలు ఏదైతే గంగోపల్లి, జలిజపల్లి చెరువులు, గంగాధర నెల్లూరు మండలంలో మరో 31 చెరువులకు నీటిని కాలువల ద్వారా అనుసంధానం చేసే ప్రక్రియ 2004లోనే ప్రారంభమైంది. ఇవన్నీ కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చకపోవడంతో కూడా పూర్తిగా నీరు వృధా అవుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతోనే ఎక్కువ నీరు కూడా ఎన్టీఆర్ జలాశయానికి చేరుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 109.8 టీఎంసీల నీరు ఆ చెరువులోకి, ఆ డ్యామ్ లోకి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇరిగేషన్ అధికారులు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలే పరిస్థితి కూడా నెలకొంది అనేసి కూడా తెలుస్తుంది. దాదాపు ఈ రోజు ఈ 2 గేట్లను కూడా ఎత్తి ఎన్టీఆర్ జలాశయం నుంచి కూడా నీటిని కిందకి వదిలే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నీరంతా కూడా వృధాగా తమిళనాడు మీదుగా సముద్రాల్లోకి చేరుతుందని కూడా రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క గంగాధర నెల్లూరుకు సంబంధించి ఎమ్మెల్యే
ఇప్పటికే దీనికి సంబంధించి మొట్టమొదటిసారి ఎన్టీఆర్ జలాశయానికి సంబంధించి నగిరి కాలేరు వీటి మీదంతా కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు రైతులకు మేలు జరగాలంటే ఈ పిల్ల కాలువలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రస్తావించారు. అటు తర్వాత గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రభుత్వంలో టెండర్లు పిలిచి ఆగిపోయినాక ఎవరైతే ఉన్నారో వారిని మరలా కూడా ఈ కూటమి ప్రభుత్వం టెండర్లకు పిలిచిన పరిస్థితి. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ రేట్లు పెరిగిపోవడంతో ఆ టెండర్లదారులు కూడా ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి కాలువలు పని కూడా ప్రారంభం కాని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జలాశయాలన్నీ కూడా నిండి పూర్తిగా కిందకి నీటిని వదిలితే ఖచ్చితంగా అవన్నీ కూడా తమిళనాడు మీదుగా కూడా వెళ్లి సముద్రాల్లో కలుస్తున్న నేపథ్యంలో దీని మీద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఆ స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. దీని మీద ఎమ్మెల్యే థామస్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 2 సార్లు కూడా విన్నవించిన పరిస్థితి. దీని మీద త్వరలోనే కార్యాచరణ తీసుకొని రాబో రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా రైతాంగానికి మేలు చేసే విధంగా కార్యాచరణ ఉంటుందనేసి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ దిశగా పనులైతే ప్రారంభిస్తామనేసి చెప్పారు. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 కోట్ల మేర వరకు కూడా దీనికి నిధులు మంజూరు చేసినప్పటికీ అవన్నీ కూడా గుట్టదాఖలైన పరిస్థితి అయితే ఉందనేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఈ కాలువలను తీయడానికి ముందుకు రాకపోవడం, అందులో అక్కడ జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు కాలువలు తవ్వలేదు, అసలు కాలువల ద్వారా ఎందుకు నీటిని సరఫరా చేయలేదనే దీని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంట్రాక్టర్ కు మళ్ళా ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కూడా పలు అనుమానాలకు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటంతో కూడా అన్ని జలాశయాలు పూర్తిగా నిండుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ జలాశయంలో కూడా ఈ రోజు తాజాగా 2 గేట్లను ఎత్తి నీటిని కూడా దిగువకు వదిలే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ దిగువనున్న ప్రాంత ప్రజలనంతా కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా బయటికి అనవసరంగా రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. ఈ నీరంతా కూడా వృధాగా సముద్రాల్లో కలిసిపోతుండడంతో దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేసి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం గానీ తీవ్రంగా శ్రమిస్తుందనేసి చెప్పాలి. ఎస్ రమణ, ఆల్మోస్ట్ ఎందుకంటే పెరుగుతున్నటువంటి అంచనాల ప్రకారం ఎంతవరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉంది కాబట్టి. సో స్థానిక ప్రజలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి స్థానిక ప్రజలు గతంలోనే అనేక మార్లు విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గంగాధర నెల్లూరు మండలంలో దాదాపు 31 చెరువులు నీటి కాలువల ద్వారా అనుసంధానం ప్రక్రియ కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. 2004 నుంచి కూడా ఈ ప్రక్రియ మొదట్లోనే ఆగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అనుమతులు ఇవ్వడం, టెండర్ల వరకు రావడం, ఆ టెండర్ల తర్వాత దీనికి సంబంధించిన పనులు చేయకుండా పోవడంతో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందనేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా పిలిచినప్పటికీ కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని చెప్పినప్పటికీ కూడా టెండర్దారులు ముందుకు వచ్చి ఎందుకు పని చేయడం లేదనేది మాత్రం ఇప్పుడు ఆ ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చెరువులకు సంబంధించి నీరు మళ్లించడానికి దాదాపు 5 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ మంజూరు చేసినప్పటికీ కూడా పనులు మాత్రం ప్రారంభం కాలేదనే విమర్శలు వెలువచ్చాయి. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించారు. కానీ అది కూడా పనులు చేయకపోవడంతో కూడా దాదాపు 500కు పైగా టీఎంసీల నీరు సముద్రం పాలయ్యే పరిస్థితి నెలకొన్న పరిస్థితి తాజాగా నెలకొందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయనకి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా విన్నవించారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జలాశయాల నుంచి కూడా నీరు ఏదైతే వృధాగా వెళుతుందో దానికి కార్యాచరణ రూపొందించాలి. ఖచ్చితంగా ఏదైతే గంగాధర్ నియోజకవర్గాల్లో ఉన్న చెరువులకు నీటి అనుసంధానం చేస్తే రైతాంగం కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్లాలి, దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలనేసి కూడా ఎమ్మెల్యే థామస్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి దిశానిర్దేశం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 1 నెల రోజుల పాటు కూడా ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటలు అన్ని కూడా జలాశయాలతో పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. ఇక మీదట పడే వర్షం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వృధాగా నీరు సముద్రం పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ స్థానిక ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.